वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वृन्दायै तुलसी देव्यायै प्रियायै केशवस्य च कृष्णभक्तिपदे देवी सच्चिरच्चै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्री अहोबिलक्ष्मीनाथस्वामी गोविंदा गोविंदा। अहोबिल मालवला कोड कारंज भार्गव योगानंद चक्रवट पावन नवमूर्तिनाथस्वामी नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं कुशलं भीषणं भद्रं मृत्युं नमाम्यहम्। श्री रमावीर वेंकट सत्यनारायण स्वामी गोविंदा गोविंदा। భగవంతుడు భగవద్గీతలో 7వ అధ్యాయం గురించి చెప్తున్నాడు. జ్ఞాన విజ్ఞాన యోగము. భగవంతుడు ఏం చెప్తున్నాడు? జ్ఞాన విజ్ఞాన యోగం గురించి చెప్తున్నాడు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుషుల్లో ఎవరో ఒకడు మాత్రమే నన్ను పూర్తి తెలుసుకున్నట్టు ప్రయత్నించను. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమనగా నా యథార్థ స్వరూపమును ఎదుగుతున్నాడు. పాత్ర భగవద్గీత చెప్తారు. వేల కొలది మనుషులలో ఎవడో ఒక్కడు మాత్రమే భగవంతుడి గురించి తెలుసుకున్నాడని ప్రయత్నిస్తాడంట. ప్రయత్నించును అంటే ఒకే ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే, ఒక్కడే అట్లు ప్రయత్నించిన వాళ్ళు మత్పరాయణుడై అంటే ఎప్పుడు ఆ భగవంతుడు నా మీద మనసు పెట్టిన వాడై నా తత్వమునగా నా యథార్థ స్వరూపమును ఎరుగును. అంటే భగవంతుడి యొక్క యథార్థ స్వరూపం అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని, అసలు భగవంతుడికి ఏంటి నిర్వచనం తెలుసుకుంటాడు అని భగవంతుడు చెప్తున్నాడు. అందుకోసం ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. ప్రయత్నం లేని ఏది కాదండి. అట్లు ప్రయత్నించిన వారిలో ఒక్కడు మాత్రమే. ఆ విధంగా భగవంతుడు చెప్పుకున్నాడు. భూమిరాపో అలో వాయువు కమ్మనో బుద్ధిరేవచ అహంకారయింద్రియం మే వినా ప్రకృతి అష్టదా అపరేయమితస్య న్యాయం ప్రకృతిం విద్ధి మే పరామే జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్తు. ఓ మహాబాహు, భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం ఈ 5 అండి. భూమి ఉండాలి. భూమిలో ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. భూమి ఆకాశం నుంచి రాదుగా. అగ్ని ఎక్కడ కలగాలి? భూమి మీద కలగాలి. వాయువు ఎక్కడ వీచాలి? భూమి మీద వాచాలి. భూమి మీద గాలి వీచాలి. ఆకాశము భూమి మీదనే కనిపించాలి. ఏది చేసినా భూమి మీద చూపించాల్సిందే. వంట చేసుకోవాలంటే భూమి మీద, వాయువు రావాలంటే భూమి మీద, నీరు రావాలంటే భూమిలో నుంచి, ఏదైనా కూడా భూమిలో నుంచి రావాల్సిందే అని చెప్తూ ఉన్నాడండి. మనస్సు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి 8 విధములుగా కలవచ్చున. ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఈ 8 విధాలుగా నా ప్రకృతి ఉంది. అంటే ఈ ప్రకృతి, ఇక్కడ ఉండే ప్రకృతి ఏంటి? 8 విధాలు. సారీ చెప్తున్నాడు 8 విధాలు ప్రకృతి అని చెప్పి. 8 భేదములుగా ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అంటారు. అపరా ప్రకృతి లేక జడ ప్రకృతి అంటే జడం అంటే
వెళ్ళిపోయేది జడం కనిపిస్తుంది, వెళ్ళిపోతుంది. అదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించున్నట్టు మరి యొక్క ప్రకృతి కలదు. ఇది కాక ఇంకోటుందంట మరి యొక్క ప్రకృతి, అది నా జీవ రూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకున్నాము. అంటే ఇక్కడ కనిపించే ప్రకృతి జగం, జగం వెళ్ళిపోయేది. కానీ పరా ప్రకృతి అవుతుంది. పరా అంటే భగవంతుడు, అది ఎప్పుడు కూడా చేతన ప్రకృతి, ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రకృతి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోదని ఉంటుందా? ఇక్కడ ఉండదు. ఈ రోజు ఉంటే రేపు ఉండదు, ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, ఎవరో ఉండదు. ఇక్కడ ఏది ఉండదు, ఏ వస్తువు కూడా ఉండదు, కొత్త వస్తువునే ఉంటుంది. అక్కడ ఎక్కడేసింది అక్కడే ఉంటుంది. అందుకని పరా ప్రకృతి, ఇది అపరా ప్రకృతి, వెళ్ళిపోయేది. భగవంతుడు చెప్పేది కనుక ఏం చెప్తున్నాడు భగవంతుడు? వేల కొద్ది మనుషులు ఒకనొక మాత్రమే నన్ను చేరుకుంటాడు. ఎంతో మంది ప్రయత్నం చేస్తారు. అటు ప్రయత్నించిన వారిలో అందరూ కూడా రాలేదని చెప్తున్నాడు భగవంతుడు. ఎంతో మంది వస్తున్నారు ఈ గుడికి, అందరూ వస్తున్నారు, పోతున్నారు. కానీ భగవంతుడి మీద మనసు పెట్టేది ఎంతమంది ఉంటారు? ఒకరి ఫోన్లో మాట్లాడుతున్నారు, ఒకరి పక్కలతో మాట్లాడుతున్నారు, ఇంకొకరు ఏదో చూసుకుంటారు. మనసు ఇక్కడ ఉండదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? కాన్సన్ట్రేషన్ అలాగే భగవంతుడి మీద ఉండాలి. అటువంటి వాడే నన్ను లేకుంటాడు. అర్థం పొరవడానికి వస్తున్నారు, పోతున్నారు. అది చెప్పింది ఇక్కడ ఒకటే భగవద్గీత చెప్పాలి కృష్ణ పరమాత్ముడు. కనుక నన్ను చేరుకోవాలంటే నా మీద నా యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలి. అంటున్నా అంతవరకు తెలుసుకోలేదు చెప్తున్నాడు భగవంతుడా. ఏతచ్చోని భూతాని సర్వాణి చుప ఆధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవక ప్రళయస్తదా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతుల నుండి ఉత్పన్నమవుతున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభావము, పుట్టుకయు ప్రళయము, లీనమౌనియు నా వలననే జరుగుతున్నది. అనగా ఈ సంపూర్ణ జగత్తులకు నేనే మూల కారణము. భగవద్గీతలో సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతుల నుండి ఉత్పన్నమవుతున్నవి. సమస్త ప్రాణులు కూడా ఈ రెండు విధాల నుంచే ఇక్కడ ఉత్పత్తులు అవుతున్నవి. ఈ జగత్ యొక్క ప్రభావము అంటే ఈ జగత్తులో పుట్టే పుట్టుక, ప్రళయము అంటే లీనముగా నా వలే జరుగుతున్నాయి. అంటే ఇక్కడ నేను పుట్టట, నేను వెళ్ళిపోవట ఎవరో జరుగుతున్నాయి, నా వలే జరుగుతున్నాయి అని కృష్ణుడు చెప్తున్నాడు. కనుక సంపూర్ణ జగత్తులకు నేనే మూల కారణము. ఈ సంపూర్ణ జగత్తులకు ఎవరు? నేనే మూల కారణము చెప్తున్నాడు పరమాత్మ. మతఃపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటే పరమ కారణమైనది ఏది లేదు. నాకంటే గొప్ప వస్తువు ఏది లేదంటున్నాడు. పరమ కారణం కూడా నువ్వేం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నావురా, అదంతా కూడా ఏం చెప్తున్నాడు భగవంతుడు? వేస్ట్ అంటున్నాడు. కానీ ఈ జగత్తునందరి వస్తువులన్నీ సూత్రముల వలె నాయతే కూర్చుబడి ఉన్నవి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ జగత్తులో ఉండే వస్తువులన్నీ కూడా దారంలో మనులు ఎలా కూర్చోబడి ఉన్నావో అలా నాయకుడు కూర్చోబడి ఉన్నవి. ఏంటి జగత్తు? ఈ గోళాలు ఉన్నాయి చూడండి, ఇది ఒక గోళం. ఇటువంటి గోళాలు కొన్ని కోట్ల గోళాలు ఉన్నాయి. అవన్నీ కూడా దారంలో ఎలా సూదులు కూర్చుందో, దారంలో ఈ యొక్క మనులు ఎలా కూర్చున్నాయో ఈ గోళాలన్నీ కూడా అలా కూర్చేసిన మెల్ల వేసుకుని తిరుగుతున్నారు అనుకున్నాడు భగవంతుడు. సరే ఎంత అర్థం చెప్పాడు. కనుక మొత్తం భగవంతుడే వీటన్నింటినీ
ఇవన్నీ ఒకదానొకడానికి ఢీ కొట్టుకోకుండా ఎలా ఉన్నాయి, సమభాగంలో తిప్పుతున్నాడు భగవంతుడు అని చెప్తూ ఉన్నాడు కదా. ఈ విధంగా భగవంతుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు మనకి అందిస్తున్నాడు కనుక ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అని జ్ఞాన విజ్ఞాన యోగం కనుక వేల కొద్ది మనుషులలో ఎవరో ఒక్కడ మాత్రమే నుండి యథార్థంగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు, ఒకే ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒక్కడు మాత్రమే మత్పరాయుడై భక్తుడై నన్ను, నా తత్వాన్ని, నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడయా, పొరవాడంతా వెళ్ళిపోతున్నారయా అని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కృష్ణం పొందే జగద్గురు. రోజు అదే పని ఆసేపు ఉండలేవా? ఈ విధంగా భగవంతుడు భాగవతంలో ఏం చెప్తున్నాడు, ఏదో ఒక వ్యాపకం ఉండాలి మీకు. ఏ వ్యాపకం లేకపోతే అది మిమ్మల్ని ఎక్కడ తీసుకోబోతుంది, శరీరానికి తీసుకెళ్ళిపోతుంది. కనుక మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. అదేం చేస్తుంది వ్యాపకం లేకపోతే, ఈ శరీరాన్ని సుఖ పెట్టడానికి ప్రయత్నిస్తుంది ఎంతసేపు. అంతేకాదు విషయములను పట్టుకొని తిరుగుతుంది. విషయాలంటే ఆ మార్పు ఈ మార్పు, ఆడిపోదాం ఏడిపోదాం, ఇది. అందుకోసం భగవంతుడు ఏం చెప్తున్నాడు, మనసుని ఆపాలంటే ఏదో ఒక ఆలంబన ఉండాలి. ఆలంబన ఏం కావాలి మనకి, కృష్ణ పరమాత్మ ఆలంబనం కావాలి. దానికి చెప్తూ భాగవతంలో కృష్ణ పరమాత్మ ఒకటి చెప్తున్నాడండి, ధర్మరాజుతో నారదుడు చెప్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సింది. ఏ జ్ఞాపకం లేనివాడికి ఏం పని లేదండి. వస్తారు కాసేపు ఏదో ఫోన్లో మాట్లాడుకుంటారు, కాసేపు పక్క వాళ్ళతో మాట్లాడతారు, కాసేపు అడిగి మాట్లాడతారు. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది ఇప్పుడు దాకా. నువ్వు గుడికి రావడం ఎందుకు ఇంకా అవసరం లేదు అసలు నన్ను అడిగితే. అదే కృష్ణుడు చెప్తున్నాడు, నీకు ఫోన్ వస్తే బయటకు పోయి మాట్లాడు, ఇంకేదైనా మాట్లాడాలంటే బయటకు పోయి మాట్లాడు. ఎవ్వరు ఏం అవసరం లేదండి, ఇక్కడ చెప్పుకోండి కృష్ణుడే వింటాడు. అందుకోసం ఎవ్వరు గుడికి వచ్చినా నేను వచ్చినా ఫోన్లో మాట్లాడాలంటే బయట మాట్లాడుకోండి. అదే కృష్ణుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, వేల కొద్ది మనుషులలో నా గురించి భక్తి మార్గంలో రావాలని ప్రయత్నం చేస్తాడు. గురికొచ్చానని ప్రయత్నం చేస్తా. అట్లు ప్రయత్నించిన వారిలో మాత్రం ఒకనొకడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని, నా తత్వాన్ని తెలుసుకొని నా లోకానికి వస్తాడు. మనందరం వస్తూ ఉన్నాం, నేను వస్తున్నా పోతున్నా చేస్తున్నా. ఒకనొకడు మాత్రమే భగవంతుడు యథార్థ తత్వాన్ని తెలుసుకుంటాడు. అంతవరకు భగవంతుడు చేరుకోలేమని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్. సినిమా హాల్ వచ్చావు, పక్క మాట్లాడతావా, డైరెక్ట్ చూస్తుంటావు. మీ ఆవిడ అన్నారు కాసేపు సినిమా చూడాలి, అక్కడ సినిమా చూసేటప్పుడు అంత బాగుంది. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఉండదా? అదే భగవంతుడు చెప్పేది, మీరు చేసే పొరపాటు అదే చేస్తున్నారు, మీరు దోషం చేస్తున్నారని గోపికలకు అదే చెప్పాడు. భగవంతుడి దగ్గరికి వచ్చినా భగవంతుడి మీదనే ఉండాలి, లేకపోతే భక్తి రాదని చెప్తున్నాడుగా. నేను చెప్పలేదండి, కృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీత గురించి చెప్తున్నా. నాకేం కూడా ఇంకేమి వినకపోతేమి, ఓలో మాట్లాడుకోదేమి, ఎక్కడిపోతే నాకేందుకు. నేను చెప్పుకోబోతున్నా, కృష్ణుడు ఇట్లా ఉన్నాడు అంతే. కృష్ణుడు కలుస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు. కోసం ఆనందం అది. కామోత్కంఠత గోపికల్ భయముదన్ కంసుడు వైర క్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్యుపదల్ సంబంధులై కృష్ణులను ప్రేమన్మీరలు భక్తిమేము ఇది చక్రింగంటి మెట్లైన తత్వామధ్యాన గనుష్ఠులైన హరిచందన్వచ్చు దత్రీశ్వర. ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు ధర్మరాజుకి కోసం మనసు అనేది భగవంతుడి మీద పెట్టాలని చెప్తున్నాడు. మీరు ఏ రకమైనా సరే అనుబంధం పెట్టుకుంటే ఈశ్వరుడితో పెట్టుకోవాలి. ఏ రకమైన అనుబంధం, ఇక్కడ కూర్చున్నారు, కూర్చొని ఈశ్వరుడితో పెట్టుకోండి. కాసేపు ఇక్కడ ఉన్నంతసేపు కృష్ణ పరమాత్మ ఇలా చేశారు చూడండి అంటే అది మీకు బ్యాంక్ బ్యాలెన్స్. లేకపోతే ఇంట్లో విషయాలన్నీ తెచ్చిపెట్టుకున్నానుకో అవి విషయ వాసన. ఇక్కడికి వచ్చి కూడా నా దగ్గరికి వచ్చి కూడా మీ ఇంటి విషయాలు ఏంటని కృష్ణుడు
మైనస్ పాయింట్ చేస్తాడు. నేను చెప్పాలి నారదుడు చెప్తున్నాడు. మనకి ఇక్కడికి వచ్చినప్పుడు భగవంతుడి మీదనే ఇంతే, వేరే వచ్చాము భగవంతుడు మీద పని లేదు వెళ్ళిపోయాము. భగవంతుడు ఇక్కడ ఉదాహరణ చెప్తాము భగవద్గీతలో. గోపికులు ఈశ్వరుడితో పెట్టుకున్న సంబంధము కామ సంబంధము. చూసారండి, గోపికులు ఏం పెట్టుకున్నారు? ఈశ్వరుడితో కామ సంబంధం పెట్టుకున్నారు. అంటే భక్తి సంబంధం, అది కూడా కోరిక, భగవంతుడు చేరుకోవాలని కోరిక సంబంధం పెట్టుకున్నారు. కంసుడు ఏం పెట్టుకున్నాడు? కృష్ణుడు తనను చంపేస్తాడని భయంతో పెట్టుకున్నాడు. శిశుపాలుడు మొదలైన రాజులు కృష్ణుడితో శత్రుత్వాన్ని పెట్టుకున్నారు. మరి వృష్టి వంశీయులందరూ కూడా కృష్ణుడు తమ బంధువు అని అలా పెట్టుకున్నారు. వృష్టి వంశీయులు అంటే కృష్ణుడికి సంబంధించిన వాళ్ళు. పాండవులందరూ ప్రేమతో ఆయన ఆరాధన చేశారు. నారదాదులు ఆయన భక్తితో కొలిచారు. ఇలా మనందరం కూడా కృష్ణ పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నాము. ఏ రకంగా ఈశ్వరుడితో అనుసంధానం పెట్టుకున్నా కూడా అందరం ఈశ్వరుడే చేస్తాము. ఇక్కడ ఏం చెప్పాడు? కంసుడు చెడ్డవాడే, కానీ 24 గంటలు కృష్ణుడు గురించి ఆలోచన చేసేవాడు. తింటున్నా కృష్ణుడే, వాళ్ళ ఆవిడ తినమాయని ఇంకా ఎప్పుడు చూసినా కృష్ణుడి గురించి. ఆయన ఎక్కడ ఉండడం ఏమో కూర్చుని చంపుతాడా, ఏమో నా పైగా ఉంది, మనం తినవాడు బుద్ధిగా లేదు, కృష్ణ కృష్ణ అనేవాడు. భార్య దగ్గర ఉన్నా కూడా కృష్ణే, ఇంకొకరు ఉన్నాడు కృష్ణే. ఇంకోసం నువ్వు ఎక్కడికి వచ్చినా కూడా సంబంధం పెట్టుకోనాను అని చెప్తున్నాడు. వైరముతో కంసుడు, భక్తితో నారదుడు, పాండవులు ఆరాధనతో, మరి శిశుపాలుడు శత్రుత్వంతో, ఈ విధంగా ఈశ్వరుడితో కామ సంబంధం గోపికలు ఏ రకంగా పెట్టుకున్నా భగవంతుడే చేరుకున్నారు. అంటే ఇక్కడ ఈ 24 గంటల శత్రుత్వం పెట్టుకొని భగవంతుడు నామాన్ని ఉచ్చరించినా భగవంతుడే చేరుకుంటాం. ఎప్పుడు కృష్ణుడి గురించే, అందుకోసం భగవంతుడు చేరుకుంటాం. ఇది భగవంతుడు చెప్పేది, నారదుడు చెప్పేది. కనుక ఏ సంబంధం పెట్టుకోవాలా? భగవంతుడితో పెట్టుకోవాలి ఈ సంబంధం. అదే నీకు మిగిలేదు. రేపు ఏది మిగలదండి, ఏది మిగలదు అసలు. మనం అనుకుంటున్నాం ఆ మిగిలేదు ఏదో అనుకుంటే ఆ భక్తి మార్గమే. ఆ భక్తి కూడా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని ఆ భగవంతుడి మీద ప్రేమతో పళ్ళు చూసుకో. నువ్వు అనే రామారావు చేయలేవు. పళ్ళలో చూసుకొని కృష్ణుడు అలా చూస్తూ ఉంది, ఎంత అందంగా ఉన్నాడు, కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు. అదే భక్తి. అంతకంటే ఏముంటుంది భక్తి అంటే? నువ్వేమీ చేయనవసరం లేదు. పసిపిల్లవాడు తెలియక దీపాన్ని ముట్టుకున్నాడు, చేయగలుగుతుంది. కాలుతుందా లేదా? కాలుతుంది. మధ్య వయసు ఉన్నవాడు ముట్టుకున్నాడు, దీపం కాలుతుంది. పరమ వృద్ధుడు ముట్టుకున్నా కాలుతుంది, జ్ఞాని ముట్టుకున్నా కాలుతుంది. కాలటం అనేది దానికి ఉన్న స్వభావము. చిన్నపిల్లవాళ్ళే దీపం పట్టుకున్నారంటే అది గమ్ముంటుందా? దానికి తెలియదు, దాని స్వభావం అది, అంతే, కాలిపోద్ది. ముసలివాడు పట్టుకున్నాడు గమ్ముంటుందా? చేయగలిగిపోద్ది, దాని స్వభావము. కనుక ఏ భావనతో నీవు ముట్టుకున్నా కాలుతుంది, మీరు పరాకుగా ఉండి ముట్టుకున్నా కాలుతుంది. కాల్చడం దాని స్వభావము అని చెప్తున్నాడు. కాబట్టి అలాగే ఉద్ధరించడం కూడా ఈశ్వరుని స్వభావము. నువ్వు ఏ విధంగా పూజే భగవంతుని, నిన్ను ఉద్ధరించడం ఆయన పని. ఇప్పుడు వీళ్ళందరూ ఉద్ధరించాడా లేదా? కంసుడు కూడా ఉద్ధరించాడు. కానీ ఎవరు పట్టుకున్నా దాని స్వభావం అది, భగవంతుడి స్వభావం అది. కనుక నువ్వు భగవంతుని పట్టుకోవడం తెలుసుకో అని నారదుడు చెప్తున్నాడు. కనుక లౌకికమైన అనుబంధంలో నుంచి ఈశ్వరుని వైపు పెట్టాలి మనసు. లౌకికమైన సంబంధాలు ఏంటిది? ఈ లౌకికం బయట ఉండే ప్రాపంచిక విషయాల మీద ఉండే సంబంధాన్ని తీసేసి ఆ కృష్ణుడి మీద మనసు పెట్టాలి. అలా మీరు ఎన్ని రకాలైన అనుబంధముల పైన సంసారంలో ఉండవచ్చు. ఎన్ని రకాలైన మన సంసారంలో ఎన్ని రకాల అనుబంధాలపైన ఉండవచ్చు. మీరు మీ సంసారంలో అనుభవించే సుఖములన్నింటినీ ఈశ్వర అనుగ్రహంగా భావించి తీరాలి. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు. త్వరగా నువ్వు సంసారంలో ఉండు, కానీ ఈ సుఖాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం అని భావిస్తూ ఉండాలి. మనం ఈరోజు మంచి మఠంలో మంచి భోజనం పెట్టాడు, భగవంతుడు పెట్టాడా భోజనం, మంచి భోజనం. ఈరోజు భక్తి మార్గం చెప్పాడా, భగవంతుడు చెప్పాడా. ఏ సంబంధం పెట్టుకున్నా ఈశ్వరుడితో నువ్వు భావించుకోవాలి. మీరు
సంసారంలో అనుభవించే సుఖాలన్నీ కూడా భగవంతుడితో ఉండాలి. ఏది చేసినా ఈశ్వరుడితో అనుసంధానం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఊరికి పోతున్నాం, భగవంతుడికి నమస్కారం చేసుకుంటే కృష్ణ నేను ఆ ఊరు దాటి వస్తాను. అంటే స్కూల్కి వెళ్తాను, మీ పిల్లవాడిని కృష్ణ మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, మీరు జాగ్రత్త అంటే ఓ వీడన్నీ నాకు చెప్తున్నాడు. అది గోపికలు కానీ గోపాలు కానీ కృష్ణుడు చెప్పేవాళ్ళు ఏం జరిగినా కూడా అది అన్ని కృష్ణుడు వైపు చూపించారు. వాళ్ళు యశోదమ్మ కూడా భగవంతుడి వైపు చూపించింది. కృష్ణుడు పుట్టినప్పుడు అన్ని భగవంతుడు అయిపోయి వెళ్ళింది దేవాలయానికి. పక్కన ఎక్కడ వచ్చిన దేవాలయం ఏదో ఒకటి, రామాలయం ఏదో ఒకటి ఉన్నట్టు రాముడే కృష్ణుడు పోయి తులసిదాలతో పూజ చేయించింది. కృష్ణుడు పోరాపడ్డాడు, పోయి విష్ణుమూర్తికి తులసిదాలతో పూజ చేయించింది. అన్ని భగవంతుడు వైపు చూపించింది అమ్మవారు కూడా. మరి మనం ఎందుకు చూపించలేమంటున్నాడు? హిరణ్యకశిపుడులా ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకొని ఈశ్వరుని పొందిన వాడు కూడా ఉన్నారు. హిరణ్యకశిపుడు శత్రుత్వం పొందుకున్నాడా లేదా? మరి వచ్చాడా లేదా? నరసింహస్వామి శత్రుత్వం పెట్టుకున్నా కూడా ఈశ్వరుని పొందిన వారు ఉన్నారు. కానీ భగవంతునితో శత్రుత్వం పెట్టుకుని బ్రతికేటువంటి బ్రతుకు 10 మంది చేత అసహ్యింపబడుతుంది. అది భగవంతుడితో శత్రుత్వం పెట్టుకుంటే 10 మంది చేత అసహ్యింపబడుతుంది. అలా బ్రతకకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఈశ్వరుని ప్రేమతో బ్రతికిన బ్రతుకు 10 మంది చేత ఆదరింపబడుతుంది. సద్బుద్ధిని ఇస్తుంది, ఇహమునందు మంచి నడవడిని ఇస్తుంది, పరమనందు ఈశ్వరుని అనుగ్రహం వస్తుంది. కనుక ఆయన పాదము చేరుకునే అదృష్టం ఇస్తుంది. కాబట్టి సాత్వికమైన భక్తి అన్నిటిలోకి చాలా గొప్పదని చెప్పేశాడండి లాస్ట్కి. సాత్వికమైన భక్తి చాలా సులువైన భక్తి, చాలా గొప్పది. ఇలా భక్తితో ఉండడానికి, ఈశ్వరుని పట్టుకోవడానికి మనకి ఒక ఆలంబనం కావాలి. లేకపోతే ఎలా అనుకుంటామండి భగవంతుని? కృష్ణుడు ఏమీ తెలియని ఏదో చెప్పేస్తుంటారు. ఆయన గురించి తెలుసుకోవాలా, యథార్థ తత్వాన్ని తెలుసుకోవాలా. అలా తెలుసుకున్నవాడు నన్ను చేరుకున్నాడు అని చెప్తున్నాడు భగవంతుడు. భగవద్గీత మొత్తం అదేనండి. నన్ను తెలుసుకోవాలంటే అందరూ తెలుసుకోలేరు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళలో ఒకరు మాత్రమే తెలుసుకుంటారు అవుతున్నా అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. మీరు ఏమీ వినకుండా అసలు భగవత్ రూపాన్ని గురించి కానీ ఏమీ తెలియకుండా భగవంతుని పట్టుకోవాలని మనసును ఆదేశిస్తే అది మనసును ఎలా పట్టుకుంటుంది కదండి? భగవతత్వం తెలియకుండా, భగవంతుడే గొప్పతనం తెలియకుండా నువ్వు పోయి మనసుని పట్టుకో భగవంతుడు అంటే అది ఎలా పట్టుకుంటుంది? పట్టుకోమన్నా పట్టుకోదు. ఒక గురించి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆయన తత్వం ఏంటో నీకు అర్థం అవుతుంది. అప్పుడు నువ్వు మంచివాడా చెడ్డవాడా, జాగ్రత్త పడాలా, ఏం చేయాలో తెలుసుకోవాలి. కాలేజీ పోయావు, కాలేజీ పోతానే ఈయన అంటాడు, ఈ కొన్నాడు నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ప్రేమ అంటే అర్థం ఏంటండి? రాధాకృష్ణుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ. ప్రేమ అంటే అర్థం ప్రేమ కాదు, కామం. కానీ ఎంత పడతాడు ఇలా? ఆయనకు తెలియదు, ఆమెకు తెలియదు, ఈయన ప్రేమించి నా జీవితం నేను దారి వస్తానంటాడు. ఏమీ తెలియకుండానే ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు, ఈ ఆమె దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అలాగే నువ్వు భగవంతుతో తెలియకుండా ఎటువంటి మాట్లాడినా కూడా నువ్వు భగవంతుడు చేరుకోలేవు. అందుకోసం ఏం చెప్తున్నాడు భగవంతుడు? మనస్సు ఎలా పట్టుకుంటుంది? పట్టుకో. నీకు లోపలని బాగా పట్టుకోవాలంటే పరమాత్మ అందరికన్నా బాగా సులువుడై రావాలి, బాగా సులభమై రావాలి భగవంతుడు. లేకపోతే ఆయనకి కర్మని ఒక పసి పిల్లవాడిగా పుట్టి పశువుల వెంట, ఆవుల వెంట, గోడల వెంట పరిగెత్తి స్వారయ్యేలా చేసి, స్వారయ్యాలంటే గొప్పలేలా అందరి లీలలో చేశాడు కదా వెన్న. ఎందుకు అన్ని లీలలు చేశాడు? ఈ లీలలు చేయడం వెనకాల ఉన్న అంతరాత్మము, ఆ లీలల వెనకున్న రహస్యం మనకి అర్థం అవ్వచ్చు, లేక అర్థం కాకపోవచ్చు. కానీ ఆ లీలలు నీకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ వాక్యంలో ఆ కథ మనసును పట్టుకుంటే మనసు అస్తమానం దాని గురించి తరచి ఆలోచిస్తూ ఉంటుంది.
తెలియదు, దాన్ని పట్టుకుంటే నీకు ఆలోచిస్తూ ఉంటుంది. ఒక సినిమాను చూసావు నువ్వు, దాని మీద మనసు నీకు అనుకుంటుంది. ఈరోజు పిల్లవాడికి డ్యాన్స్ ఇవ్వండి ఏమో, వాడు ఎన్ని డ్యాన్స్ చేస్తాడు, ఆ డ్యాన్స్ ఎన్ని చేస్తున్నాడు ఏమో కూడా తెలియదు. ఆ డ్యాన్స్ చేస్తే వీళ్ళు నవ్వుకోవడం అది పెద్ద అయినట్టు. ఆ రోజులు ఏం చేసేవాళ్ళు, పిల్లల్ని మంచి నృత్యం నేర్పించేవాళ్ళు, మంచి మంచి అటువంటి నేర్పించి పిల్లలకి మంచి భావనతో నేర్పించేవాడు. అవన్నీ కూడా చిన్నప్పుడు పద్యాలు నేర్పించేవాడు. అవి లేవు ఇప్పుడు. పద్యాలు నేర్పించుకోమంటే వాడు ఏం నేర్చుకుంటాడు, ఎవ్వరింట్లో వాడు ఎక్కడన్నా నేర్చుకుంటున్నారేమో కానీ నేర్చుకునే పరిస్థితి కూడా లేదు. ఆ రోజుల్లో ఖచ్చితంగా 1వ తరగతిలో 2వ పేజీ ఇస్తానే మీకు కనిపించేది. కృష్ణుడు పైన బాగా ఇప్పుడు కనిపిస్తున్నాడు. చేతిలో వెనముద్ద చెంగల్తో పూదండ బంగారు పాలరాగు పట్టుద తీరు సంధ్యదాయకులను సమీప గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికొడుకు ఖచ్చితంగా పద్యం ఉందని కనిపిస్తా ఉంది. ఆ ఫోటో కూడా నేను చదువుకునే రోజులు. ఆ రోజు ఉన్నాయా ఇప్పుడు లేవు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడుండే పిల్లలకి పాపం ఇది తెలుసుకోవాలన్నా కూడా లేదు. అసలు ఇంట్లో అమ్మ తెలిస్తేగా చెప్పేదానికోసం లేదు. అందువల్ల ఇప్పుడు అవన్నీ కూడా లేవండి. ఎవరో మీలాంటి వాళ్ళు వినాల్సిందే కానీ ఎవరైనారండి ఇవన్నీ ఎప్పుడో వినడు. కానీ అద్భుతమైన జీవిత గాథకి మనల్ని ఒక గరి చేర్చేదానికి వచ్చిన నావైంది. అందుకోసం ఈ లీలాలు అంతరార్థం తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కనీసం వాక్యంలో ఆ కథ మనసును పట్టుకుంటే మనసు అస్తమానం దాని గురించి తరచూ ఆలోచిస్తుంది. కాబట్టి అప్పుడు అలా ఆలోచిస్తున్నప్పుడు ఆలోచించే మనసు కృష్ణుడిని పట్టుకుంటుంది. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి, కృష్ణుడిని పట్టుకోవాలి. తరచూ ఆలోచిస్తున్నాం అనుకో, ఈ మనసు ఏమైతుంది, కృష్ణుడిని పట్టుకుంటుంది. పట్టుకొని ప్రసోవైసహ అంటే అది ఆయనకు పేరు. ప్రసోవైసహ అంటే అది ఈశ్వరుని దగ్గరికి చేరుస్తుంది. మనసుకు అపారమైన తృప్తిని ప్రశాంతతని కలిగిస్తుంది. ఎక్కడా నీకు తృప్తున్నది, మనసు ప్రశాంతంగా కూడా ఉండదు. భగవంతుడి యొక్క కథలు వింటేనే ఆత్మ ఆనందంగా ఉంటుంది. మనసు మర్చిపోతుందని అలాగే చూస్తూ ఉంటుంది. భాగవతంలో 10వ స్కంధంలో వచ్చేసరికి వ్యాస భగవానుడు శ్రీకృష్ణ భగవానుని విశేషమైన వర్ణన చేసేశాడు. దానిని పోతన గారు తెలుగులో ఆంధ్రీకరించిన గొప్ప ఉపకారం చేశాడు మనకి. లేకపోతే మనకంతా రాదు. 10వ స్కంధం ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్తారండి. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చిందంట. ఎవరు? భూమి. ఈ భూమి గోరూప ధరించిన గోరూపం ధరించి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చిందంట. ఓ మహానుభావ, భూలోకంలో ఎందరో రాజులు భూమిపతులు అని పేరు పెట్టుకుని పరమ దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ధర్మము తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతో మంది అధర్మాత్ములు ఈ వేళ భూమి మీద తిరుగుతున్నారు. వారి భారం నాకు చాలా ఎక్కువగా ఉంది, ఎలా తగ్గుతుంది అని భూమాత అడిగిందంటండి. అటువంటి వారు మదమడిచి భూభారము తగ్గించవలసినది అని గోమాత ప్రార్థన చేసింది. గోమాతగా వెళ్ళింది. అంటే చూడండి, భూమి గోమాత అంటే ఎంత గొప్పదో రండి. భూభారం తగ్గేటట్టు పెట్టి చూసే కొలత కాదమ్మా ఇది. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే, ఎన్ని ప్రాణులు ఉన్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు. కానీ కర్మము తప్పి ప్రవర్తించే మనుషులను చూసి భూమి భారమని బాధపడుతుంది. చూడండి, భూమికి భారం లేదండి. మనం ఎంత మంది నిలబడినా భారం లేదు. మాట తప్పి ప్రవర్తించేవాడు అంటేనే భూమికి చాలా బరువు అంట. కోసం తల్లి కూడా ఎంతమంది బిడ్డలు పుట్టినా బరువు లేదు. కానీ ఇప్పుడు అసత్యం చెప్పేవాడు తల్లి బరాయించదు అని చెప్తున్నాడు. తల్లి పిల్లవాడు ఒక సేరు నీకన్నా 2 సేరు కావాలని పెడుతుంది. కానీ అసత్యం చెప్తే అమ్మ ఒకసారి చూస్తుంది, 2 సార్లు ఒప్పుకోదు. అట్లా భూమాత కూడా ఎంతమందినైనా బరాయిస్తాడు. కానీ అసత్యం చెప్పేవాడిని నేను బరాయించలేను అని భూమాత చెప్పేది. సత్యం. అందుకే రామాయణము, రామాయణము అంటే
రామచంద్రమూర్తి ఒక అడుగేస్తే ధర్మం, ఇంకొక అడుగు తీసేస్తే సత్యం, ఇంకొక అడిగేస్తే ధర్మం, ఇంకొక అడిగేస్తే సత్యం. భూమంతా ధర్మము సత్యమే. అందుకే రామాయణము, రాముడు కదిలితే ధర్మం, రాముడు కదిలితే సత్యం. ఈ రామచంద్రమూర్తి అందుకు రామాయణము వచ్చింది. అది ధర్మం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. కనుక రామాయణుడు ధర్మం కాదా అని అడుగుతుంది ఈరోజు భూమాత. అంటే అన్నింటినీ సృష్టి చేసేది బ్రహ్మగారే కదా అని బ్రహ్మగారిని అడిగింది. అంటే భారం తగ్గించడము, ఉన్నది నిలబెట్టడము స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అని చెప్పేశాడు. అంటే భారాన్ని తగ్గించడము, నిలబెట్టడము నాది కాదమ్మా, శ్రీ మహావిష్ణువుడే అని చెప్పేసింది. కాబట్టి నీవైనా నేనైనా ఆ పరమాత్ముని ప్రార్థన చేయాలమ్మా అని చెప్పేశాడు. అంటే ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ధ్యాన మగ్నుడై పురుష సూక్తముతో స్వామి వారిని ఉపాసన చేశాడంట బ్రహ్మగారు. చూస్తే ఆ ధ్యానమునందు ఒక వాణి వినిపించిందంట బ్రహ్మగారికి. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ భూమి నీవేమీ బెగపెట్టుకోవద్దు. అంటే కథగా విన్నా ఏదైనా నీకు అర్థమైపోతుంది. అందుకోసం చూడండి, భూమికి తల్లికి ఎంత భేదం ఉందో చూడండి. ఏ భేదము లేదు. తల్లి కూడా భూమి లాంటిది. ఎంత బరువు మోస్తుందండి. అమ్మ నన్ను ఎంత బరువు మోస్తుందో వాన. ఇంతై అంతై ఇంతై ఇంతై ఇంత అవుతుందా వాన. ఏమన్నా ఊగుతుంది, ఏమన్నా నేపడుతుందని, కూర్చుంటుంది నేపడుతుందని. ఈ రోజంటే అన్నీ ఉన్నాయండి. ఆ రోజు మన అమ్మలో ఎంత కష్టపడి ఉంటారు. పొలాల్లో పనిచేసేవాళ్ళు, ఆ కాయలు వేసేవాళ్ళు, ఈ కాయలు కోసేవాళ్ళు. వంగాలంటే కష్టం, లెగవాలంటే కష్టం. ఇన్ని రకాలు అర్థం చేసుకోండి. కానీ ఏమన్నా వదిలిందా 10 మంది బిడ్డల దగ్గర బయటకు తీసుకొచ్చేది. ఇంకా అర్థం చేసుకోవాలా. భూమి తల్లి అంటే ఒక్కటే. భూమి తల్లి అంటే ఒకటే. తల్లి భూమి ఇంతమంది లేరు. అంతా భగవతత్వం కోసం ప్రతి స్త్రీకి నమస్కారం చేసుకోవాలంటే ప్రతిరోజు ఎక్కడ స్త్రీ కనిపెడితే అక్కడ నమస్కారం చేసుకోవాలా. ఎవరు ఎక్కడ కూడా పర్లా. ఎందుకంటే దుర్గామాత, ప్రతి స్త్రీ దుర్గామాతేనండి. అందుకే ఎక్కడ స్త్రీ కనిపిస్తే, ఎక్కడ పాదాన్ని కనిపిస్తున్నాయో దుర్గామాత నన్ను నేను రక్షిస్తా, లేకపోతే సోలం పొడుస్తా అంటుంది అమ్మవారు. నిజమైన ఎందుకన్నా కృష్ణుడు ఈ ప్రకృతి తల్లి లాంటిది, నేను తండ్రిని అర్జున అన్నాడు. చూడండి మరి ఏం చెప్పాడు చూడండి. ఈ తల్లిలో చూస్తున్నారు, నేను తండ్రిని, నాలో ఎక్సెస్ చేయాలి మళ్ళీ. ఎంత ఆశ్చర్యకరం. కనుక నువ్వే భయపడగానే చెప్తున్నాడు బ్రహ్మగారు. వెంటనే కళ్ళు తెలిసి భూమి ఇవేమీ బెగపెట్టుకోవద్దు. ఇప్పుడు జరిగేదే భూమి చూడండి. ఎంతమంది భూపతులని ఎంత భూమిని దోచేసుకుంటున్నాడు. ఎవరికి దొరికిన భూమిలో ఏమి చేయలేకపోతున్నారు. నేనే కొన్ని 100 ఎకరాలు నా ఇష్టం వచ్చి తీసేసుకున్నాను. ఈ మధ్య కాలంలో 1000 ఎకరాలు ఎవరికి ఇష్టమైన వాడికి రాసేసాడు. ఏం చేయాలి భూమి? భూమి ఏం చేయాలి? ఇప్పుడు ఆ భూమి ఆడాలి ఏం చేస్తుంది? అదే అనుభవం జరిగింది. ఎవరు పడితే వాళ్ళు మరి దుర్యోధనుడు అంతే కదండి. ఈ భూమి అంతా నాదే, ధర్మరాజు లేని ఎవరు ఇంకొకటి ఎక్కువ అన్నాడు. సూర్య మనంతో కూడా అన్నాడు ఏం చేయాలి? ధర్మాన్ని రక్షించాలి కదా. అందుకే బ్రహ్మంగారు చెప్పాడు, నిలువన నిలబడేదానికి కూడా చోటు లేనంత మంది జనాలు వస్తారని చెప్పాడు. అసలు నిలబడేదానికి కూడా చోటు ఉండదంట రాబోయే రోజుల్లో. అంతమంది జనాలు భూమికి వస్తారంట. భూమి ఇంత పెరిగిందేమో ఎక్కువ. ఏం చేయాలి భూమి? అప్పుడు భూభారాన్ని తగ్గించేదానికి కృష్ణ పరమాత్ముడు వస్తానన్నాడు. అందుకే ఆయన కాలజ్ఞానంలో కూడా రాసుకున్నాడు. మీరు వనగానపల్లి దగ్గరికి వెళ్తే యాగంటేశ్వర స్వామి ఆలయం ఉంది, యాగంటేశ్వర స్వామి ఉమామహేశ్వర ఆలయం ఉంది. నిజంగా అగస్త్యుడు అక్కడ ఆయన ప్రార్థన చేశాడు. అగస్త్య మహాముషి ప్రార్థన చేసి అక్కడ ఆయన వండిన పదార్థం పెట్టాడంటే. అగస్త్యుడు అంటే సామాన్యుడు కదండి, రామచంద్రుడి గురువు. ఆయన సామాన్య ఆదిత్య ఉదయం చెప్పేవాడు. గురువులండి, గురువులు ఏంటి లేదు లోకం. ఆయన పెట్టి ఉమామహేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటున్నాడు. ఎక్కడి నుంచో ఒక కాకి వచ్చింది. వచ్చి కాకాసురుడు అనే కాకి వచ్చి ఎల్లి చేసింది. ఇందాక వెళ్ళిపోతుంది. చూశాడు అగస్త్యుడు. నువ్వు ఇక్కడికి వచ్చావా అన్నాడు. ఇక ఈ స్థలంలో నీకు నో ఎంట్రన్స్, నువ్వు వచ్చేదానికి వస్తే నువ్వు మాడిపోతున్నావు.
ఆయన శాపించాడు ఆ కాకి శనేశ్వరుడి. అందుకే ఇప్పుడు కూడా మీరు బంగాళపల్లి దగ్గర జాగ్రత్తకి వెళ్తే ఒక్క కాకి కూడా 3 కిలోమీటర్ల దూరంలో మీకు కనిపించదు. వచ్చాడు వదిలేబడి అయిపోతుంది. నేను ఆశ్చర్యంగా చూశాక ఎంత అన్నం పోతుంటారు, ఎక్కడ ఒక కాకి కూడా కాకి ఏది కావాలి అంటే శనేశ్వరుడి ఎంట్రన్స్ అక్కడికి. అటువంటి అక్కడ జాగ్రత్త బసవేశ్వరుడు ఉన్నాడు, ఆయన రాస్తూ ఉన్నాడు. బ్రహ్మంగా వచ్చాడు. అక్కడికి వస్తే ఏం రాయమంటావు బసవేశ్వర నీ గురించి కాలజ్ఞానం అని అడిగాడు. స్వామి ఏమి రాస్తావు, జనాభా పెరిగిపోతా నీవేది ఉంది. యాగంటి బసవేశ్వరుడు కాలు మీరు రెక్క వేసేరు, ఆ రెక్క వెళ్ళిన ప్రజలు ఆకురాలినట్లు రాలిపోతారు అని రాస్తూ స్వామి అన్నాడు. ఇంకోసమే ఆయన రోజు పెరిగిపోతున్నాడు. మీరు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవాలయాలన్నీ కూడా కోసం నిలబడే దానికి కూడా చోటు లేకుండా పోతున్నాడు. అంతా ఇప్పుడు చూడండి, భూమి ఎవడు దొరికిందోడు, ఎవడు రేటు పెట్టిందోడు, ఉండేదానికి కూడా లేదు. అలా పెరిగిపోయింది ఆ రోజు కూడా. కోసం భూభారం తగ్గించే బాధ్యత నాది కాదు, మహావిష్ణువు వస్తుందని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇదే జరిగేది, ఇప్పుడు జరిగేదే కదండి. వాళ్ళ జరిగేది కాదు, ఇప్పుడు జరిగేదే. డబ్బున్నాడు పక్కన వడాలనుకున్నావు, వడిచి 50 వేలు పెట్టుకునేస్తాడు. నీకు ఇక్కడ స్థలం ఎక్కడ ఉంది? భగవంతుడు నమస్కారం చేసుకోవాలి. ఆదివారా స్వామి ఈ భూమంతా ఇంత స్థలం కూడా ఉండేదానికి లేకుండా ఉంది స్వామి. అప్పుడు వస్తాడు ఆయన. భక్తులు పోషిస్తే వస్తాడు భగవంతుడు, అందరికి రాదు. కనుక ఇవేం వెనబెట్టుకోవద్దు. తొందరలో శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారాన్ని స్వీకరించబోతున్నాడు. పరమాత్ముడు రాబోతున్నాడు. ఆ అవతారం చిత్రమైన అవతారం. భూమి స్వామి కళ్ళు తెరవడము రాణి పిల్లవాడిగా ఉన్నప్పుడు నుండి రాక్షస సంహారం ప్రారంభం చేస్తాడు. ఎందరో రాక్షసులు, ఎందరో దుర్మార్గులు మరణిస్తారు. నీకు భూభారం తగ్గిపోతుంది. దేవతలను సురకాంతలను తమ అంశములతో భూమి మీద నిర్మించమని స్వామి ఆదేశం ఇచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడుగా పశువులు కాసేవాడిగా నిర్మించబోతున్నాడు. జగదాచార్యుడిగా లోకములకు జ్ఞానం ఇస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడంట. చెప్తే అప్పుడు భూమాత పరమ సంతోషంతో పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమై నిరీక్ష చేస్తూ ఉందంట. చూడండి, కృష్ణ పరమాత్మ ఎవరినైనా అంటారండి, ఎవరిని పార్వతి పరమాత్మ, లక్ష్మీ పరమాత్మ, శివ పరమాత్మ, విష్ణు పరమాత్మ, బ్రహ్మ పరమాత్మ, రుద్ర పరమాత్మ, లలిత పరమాత్మ, దుర్గా ఎక్కడన్నా ఉందా? లేదు. కృష్ణ పరమాత్మ అంటే ఎవరి నోటికి వచ్చినా ఈ కృష్ణ పరమాత్మ పరమాత్మ ఆయనే అందరికీ పర ఆత్మ. ఆయన కోసం కొందరిలో వస్తాడు అని నిరీక్ష చేస్తున్నట్టు ఆ భూమాత. అంటే మనందరం కూడా భగవంతుడు రోజు అడగాలి, స్వామి ఈ భూమిని కాపాడే, అందరినీ కాపాడే బాధ్యత నీదే కృష్ణ పరమాత్మ, నువ్వు ఎలా ఉద్ధరిస్తావో స్వామి ఈ భూమి మీద అని భగవంతుడు రోజు అడగాల్సిందేనండి. తప్పదు, రోజు అడగడమే కావాలి, ఏం అడగవసరం. అందరినీ ఉద్ధరించే బాధ్యత నీదే కృష్ణ గోవింద, నువ్వు తప్ప ఎవరున్నారు మాకు నీకు అందరికీ అనే ఒక మాట అంటే చాలు, రోజు పొంగిపోతాడు. ఈలోగా భూలోకంలో యదువంశములకు చెందిన సూరసేన అనే మహారాజు మధురా రాజ్యంలో పరిపాలన చేస్తున్నాడు. ఆయన కుమారుడు పేరు వసుదేవుడు. భోజవంశములకు చెందిన వారికి 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆయన పేరు ఉగ్రసేనుడు, ఒక ఆయన పేరు దేవకుడు. ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సింది. ఈ 2 అన్నదమ్ములే. ఈ 2 అన్నదమ్ములో దేవకుని కుమార్తె దేవకి, ఉగ్రసేనుని కుమారుడు కంసుడు అని ఇక్కడ జరిగింది. అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుడు చెల్లెలు దేవకి అయింది. దేవకి దేవిని సూరసేన కుమారుడైన వసుదేవికి వివాహం చేశారు. అయితే వివాహం కూడా అయిపోయిందండి. అర్థం చేసుకోండి, ఆ రోజుల్లో అన్నదమ్ములు అంటే ఒకే కుండలో ఒకే కుండ ఉండి అందరూ కలిసి తినేది ఒక పాటలో వెళ్ళిపోయారు. అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు. అటువంటిది ఉమ్మడి కుటుంబం అంటారు దాన్ని. ఆ ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా చల్లాచెదురైపోతాయని చెప్పాడు. ఉండవన్నాడు, ఉమ్మడి కుటుంబాలే కలిపి ఉన్నాడు. అసలు ఉమ్మడి కుటుంబాలేంటి? ఇంట్లోనే కొడుకు తండ్రి ఒక సూర్య కింద ఉండాలి, ఒక సూర్య కింద కాడ ఉండరు. ఒరే నువ్వు కింద ఉండాలని పైన ఉండాలంటాడు. లేకపోతే గొడవ కానీ పక్కన ఎక్కడైనా వీధులు తీసుకోపారా నేరుగా పోలిస్తానంటాడు. అది ఈ రోజు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉంటాయి? ఈ ఇంట్లో కుటుంబం కూడా ఉండదు. ఉండేవాళ్ళు ఉన్నారు కాదంటే
వస్తున్నాయి, ఉద్యోగాలు పట్టి ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు, ఉన్నోళ్ళకి పడటం లేదు. ఇది చిత్రమైన రోజులు ఇవి. కనుక ఆ కృష్ణుడిని పరమాత్మని వెళ్ళిపోవడమే, స్వామి ఏదో భూమి మీదకి వచ్చాను, నీవే నన్ను ఉద్ధరించు స్వామి, నువ్వు రోజు వెళ్ళిపోవడమే. ఏదో ఒక రూపంలో ఉద్ధరిస్తాడండి. ఆయనకి తెలియని రహస్యాలు ఉన్నాయా? ఆయనకి తెలియని కాలం ఉందా? ఆయన కాలానికి నేనే కాలాతీతుడు. ఈ కాలానికి నేనే, ఇక కాలం ఎక్కడ ఉంది? నేనే దర్శించేదంతా. అందుకోసం ఈ కాలం కూడా భగవంతుడే. కనుక దశమ స్కందం ఉపనిషత్తుల రహస్యం, ఉపనిషత్తుల జ్ఞానమే భగవద్గీత, ఉపనిషత్తుల రహస్యమే దశమ స్కందం. భగవద్గీత రోడ్డులో ఈ దశమ స్కందం కూడా కృష్ణ లేవంటే సామాన్యుడి కాదని విన్నాచాలు ధరించిపోతారు. ఎవ్వరు వెనుకపోయినా కూడా చీమలు ఎక్కడెక్కడ తిరుగుతున్న ఎలుగులు గిలుగులు కూడా చెవులో పడుతుంట. భాగవతం ఏంటంటే అవి కూడా తరించిపోయి మానవ వస్తాయంట. భాగవతంలో ఉందండి. అవి కూడా పొరపాటు కృష్ణ విన్నాయనుకో వాటి మళ్ళీ మానవ ఇచ్చేస్తాడు భగవంతుడు. అందుకే భగవద్గీత భాగవతం చెప్పేటప్పుడు కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా వ్యతిరేక రూపంలో ఉండి చుట్ల మీద విన్నోళ్ళు కూడా విమానాల్లో వెళ్ళిపోయి ఉంటున్నారు. ఆ కథలో ఉన్నాయి మామూలు కాదు. భాగవతం అంటే కృష్ణ లీలలు అంటే సామాన్య విషయం కాదు. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కానీ కృష్ణ లీలలు కానీ జరగలిగితే కృష్ణుడు లాంటి గురువు పుడతాడు. ఆ ఇల్లు అంతా ఇంకా ఆనందమే. ఇవన్నీ ఉన్నాయండి భాగవతంలో, సామాన్యమైనవి కాదు. పెళ్లి కాని వాళ్ళు కృష్ణ పరమాత్మ యొక్క రుక్మిణీ కళ్యాణంలో 18 చదువుకునే కాదు పెళ్లి అయిపోద్ది. పెళ్లి కూడా కష్టాలు పడుతుంటే భార్య భర్తలు రోజు రుక్మిణీ 18 చదువుకుంటే చాలు తీర్చేస్తా పోరాడు. అన్ని భాగవతంలో ఉన్నాయి. బిడ్డలు లేకపోతే కృష్ణుడు పెట్టుకుంటే చాలు. చిన్ని కృష్ణుడు తెచ్చుకొని కృష్ణ బిడ్డలు లేకపోతే లేకపోతారు. నిన్నే కృష్ణుడిగా పెట్టుకుంటారని కృష్ణుడు రోజు డ్రెస్ వేయడం, నీళ్ళు పోయడం, కృష్ణుడికి అన్నం పెట్టడం అని చేస్తామనుకో, ఒక రోజు నీ కృష్ణుడికి బిడ్డలు చేస్తాడండి. ఏమైనా ఇస్తాడు పరమాత్మ అనే పెద్ద సమస్య ఏమన్నాయండి. ఇది ఒక గోళమా? కొన్ని కోట్ల గోళాలు ఉన్నాయి. ఈ సమస్య ఎత్తున్న పెద్ద పని ఆయన ఏమన్నా అంటాడంటే నువ్వు ప్రేమతో ఉండాలంటే నేను చెప్తాడు నా మీద ప్రేమతో ఉండాలి. ప్రేమతో ఉంటే ఏదైనా చేస్తా. నీకు ప్రేమ లేనప్పుడు నేను ఎందుకు చేస్తాను? ఆ భక్తి నేను ప్రేమ కావాలి అది కృష్ణుడు చెప్పేదండి. కనుక ఈ దశమ స్కందం ప్రారంభంలోనే 1,00,000 కన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోగలిగారంటే నా హృదయ గ్రంథి విడిపోయినట్టే, హృదయ గ్రంథి విడిపోయినట్టే. కృష్ణ జననం పరమ పవిత్రమైన ఆఖ్యానం. ఇక ఏ జనానికి లేదండి ఇటువంటిది. కృష్ణ జననం అంటే పరమ పవిత్రమైనది. అందుకే రోజు కృష్ణుడు గురించి చెప్పుకోవడమే, ఇంకా దేని గురించి అవసరం లేదు అసలు. ఆ కృష్ణ పదం అటువంటిది. రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి నీకు చూపిస్తానన్నారు. బాబు రోజే అంటావు స్వామి కొండ మీద ఉంటా పర్లేదు. ఎన్ని రోజులు చూపించినా కూడా ఇంత తిండి పెడతానో ఇంత స్థలం ఇచ్చావు, ఇన్ని రోజులు చూపిస్తానంటున్నా చూస్తాను అని ఎవరంటారండి? భక్తుడి అంటాడు. నాకు ఇక్కడగా నిజమైన భక్తుడి అంటాడు. మరి ఏం చూస్తావా స్వామి? 10 రోజులు చూస్తున్నాను, ఇంకా మా ఊరికి పోతాను, మా అమ్మ మా భార్య మా బిడ్డలు ఉన్నారు కానీ నేను 16 చూస్తే నా ఇంకే కావాలి. అయితే ఇంకేది నీ సంసారం. అయితే భగవంతుని ప్రేమ ఉంటే చాలండి. భగవంతుని ప్రేమ ఉండాలి చెప్పేది. అందుకే దేవకి వసుదేవుడి వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుర్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరింపబడిన ఏడుగురు, కొన్ని వేల రథములు, వాటి నిండా బంగారు వజ్రాలు వైడూర్యాలతో కొన్ని వందల మంది దాసీ జనములతో ఏర్పాటు చేసుకుని మహానుభావుడైన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. చూడండి మరి తండ్రి అమ్మాయిని వచ్చేటప్పుడు ఎంత బాధతో పంపుతాడో, ఎంత ఆనందంగా పంపుతూ ఉంటాడు. ఇక్కడ ఏది అమ్మాయి ఇంట్లో అమ్మాయి ఉన్నప్పుడు గద్దెలు గద్దలు గలగలగలగలా తిరగండి. అమ్మాయి ఎప్పుడే కొద్ది మంచిగా తెచ్చాక అవసరం నాన్నగారు అంట. అన్నగారికి ఎంత ఇష్టమో అమ్మాయికి పరిగెత్తుకుంటా వచ్చి నాన్నగారికి ఇస్తారు. నాన్నగారు ఇంకో గచ్చిగా చేసి నాన్నగారు అంటే ఆ బావుడే అమ్మాయి ఎంత ఆనంద పెడిపోతారండి. అటు అమ్మాయి వెళ్ళిపోతుందనుకో ఎంత బాధపడుతుంది. ఆయన పక్కకి వెళ్ళి వెళ్ళిన తర్వాత అందరూ చూడకుండా పక్కకి వెళ్ళి పల్లెలు కలుసుకొని అక్కడెక్కడ నీళ్లు నీళ్ళు చూసుకొని వస్తాడట. అమ్మాయి ప్రేమ ఇంకొండదుగా మన ఇంట్లో వెళ్ళిపోతుండగా అది ఆ విధంగా ఆయన కూడా బాధపడుతూ పంపిస్తున్నాడు. రాజమార్గంలో కొన్ని వేల రథములు అనుసరించి పెడుతున్నాయంట. ఆ రోజు చూసుకుంటే దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇంకా అంటే రథమును చూడడం అంటే నడిపేయడానికి ఒక సారథి ఉండాలి. అలాంటి సమయంలో అక్కడ కంసుడు అకస్మాత్తుగా వచ్చాడట. వచ్చేసి అతనికి చెల్లి అంటే మహాప్రేమ, మామూలు ప్రేమ కదంటే ఆ
వచ్చారు. చాలా మంది ఆనందించారు తప్ప కంస మహారాజు నడుపుతున్నాడా, ఆయన సారథిగా కూర్చుంటున్నాడా, ఎవ్వరికి సారథి చేయని వాడు చెల్లి కోసం చేసుకున్నాడా అనుకొని తానే చెల్లెల్ని అత్తవారింటిలో తిప్పుతానని గుర్రములు పక్కలో పట్టుకున్నాడు. వెనక దేవకి వసుదేవులు కూర్చున్నారు. రథం వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అశరీరవాణి కొన్ని మాటలు కలిగింది. ఆ అశరీరవాణి చాలా గమ్మత్తైన మాట. శరీరం ఉంటే వాణి ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు నా శరీరం ఉంది, వాణి అంటే మాట్లాడాలి. శరీరం లేకపోతే ఏం మాట్లాడతారండి? ఇంకా మాటే ఉండదండి. వెళ్ళిపోయింది శరీరం, దీనికి మాట ఉందా, పలుకుందా, ఏముందండి? అందుకే కృష్ణ పరమాత్మ పరాప్రకృతి, ఇది అపరా ప్రకృతి. పరాప్రకృతి అవుతుంది, అది ఎప్పుడు ఉండేదే. ఇది అపరా ప్రకృతి, వస్తుంది పోతుంది. కనుక నేను కూడా వస్తాను పోతాను, కానీ భగవంతుడు ఉన్నంతసేపే తర్వాత వెళ్ళిపోతానో తెలియదు అని మనం బాధపడతాం. ఉన్నంతసేపు కృష్ణుడు గురించి తెలుసుకున్నా, నాకు ఇంకేం కావాలని కృష్ణ పరమాత్ముడు చెప్పి ఒక పనిగా తీసుకెళ్ళాక కృష్ణ పని చేస్తుంది అనుకో వెళ్ళిపోవాలి. ఈ విధంగా వాణి ఉన్నదంటే శరీరంలో ఒక వస్తువు ఉన్నదని గుర్తు. కనీసం ఎదురుకుండా నామరూపములతో ఏదో ఒకటి ఉండాలి. మనుషుడు లేకుండా మాట ఉండదు. కానీ ఇక్కడ శరీరం లేదు, కానీ మాట నిలబడుతున్నది. అది చిత్రం. ఆ శరీరం వాణి ఏం పలికిందంటే ఏదైనా సెల్ ఫోన్ ఉంది, టేప్ రికార్డు ఉంది, ఏదో ఉంటే మాట్లాడేది. దానికి ఏమీ లేదు, మాట్లాడుతుంది. పుస్తయము కవిని మెచ్చగ నిష్ఠుడవై రథము గడిపే తెరగవు మీదను శిస్తయము నీ కలోదరి అస్తమగర్భంబు నీకు హరించుతుమి. కలోదరి అంటే కడుపులోతుగా ఉండేది అని చెప్తున్నాడు. కలోదరి అంటే పైకి కనబడేది కడుపు కలది. అంటే కొంతమంది చాలా కడుపు లేనట్టు ఉంటారు, వాళ్ళు ఇంత తింటారు. పల్లెల్లో చూడండి, వాళ్ళు పడుకున్నదండి ఇంత తింటారు, అలా పనిచేస్తారు. ఎందుకంటే పల్లెల్లో ఉన్నాడు కాబట్టి నాకు బాగా తెలుసు. కొంతమంది కడుపు కనబడదు, అసలు కడుపు ఉన్నదా లేదా అని అనుమానం ఉన్నట్టు ఉన్న వాళ్ళని కలోదరి అంటారు. అదొక అందమైన భాష. అసలు కడుపు లేనట్టుగా సృష్టించిన కడుపులా కనబడుతుంది. ఈ కడుపులో 8 పుట్టబోతున్నారు, 8 మంది పుట్టబోతున్నారు. వారిలో 8వ వాడు కంసుని చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతుంది. ఆవిడ మెచ్చుకోవాలని, చెల్లెల్ని సంతోష పెట్టాలని ఈ కంసుడు రథాన్ని నడుపుతున్నాడు. కానీ ఈమె 8వ గర్భం ఎందుకు చంపేస్తుందా అని శరీరవాణి కలిగేసిందండి. అశరీరవాణి అనుకుంటాడో నీ చెల్లెని 8 మంది పుడుతున్నారు, 8వ వాడు నేను చంపేస్తాడు అని అశరీరవాణి కలిగింది. ఆ శరీరవాణి పర్లేదండి, ఎవరు ఆ శరీరవాణి కూడా భగవంతుడే. ఎవరు భగవంతారండి? భగవంతుడుగా ఉన్నట్టు మెరుపొస్తుంది. బొబ్బులు మెరుపు ఎవరిస్తున్నారండి? భగవంతుడే. ఎవరిస్తారండి? బొబ్బులు ఎవరిస్తారు, వస్తువులు ఇస్తారు, మెరుపులు ఇస్తారు, అన్నీ ఆ గోవిందుల కృష్ణ పరమాత్మనే ఇస్తారండి. ఎంత ఆశ్చర్యకరమో భగవంతుడి యొక్క లీల. ఇప్పటి వరకు కంసుడు పరమ ప్రేమతో ఉన్నాడు. ఆకాశంలో నుంచి మాట వినబడగానే వెంటనే రథాన్ని ఆపేశాడు, క్రిందకి దిగాడు. వాళ్ళు బాగా ఎర్రబడిపోయి గుడ్లు తిరగబడిపోతున్నాయి. కంసుడికి అపారమైన కోపం వచ్చేసింది. మొహం అందరైపోయింది, ఎర్రగా అయిపోయింది. బొగ్గలు కదిలిపోతున్నాయి, గౌడలు ఊగిపోతున్నాయి, పెదవులు కదిలిపోతున్నాయి. తన ఎడమ చేతితో చెల్లిని కొప్పు పట్టుకొని రథంలోని క్రింద తోసి పారేశాడు. చూడండి, ఇప్పుడు దాకా ఎంత ప్రేమతో ఉన్నాడు. వరనుని కర్వాలాన్ని తీసి ఆయన్ని నరికి వేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సమయంలో వసుదేవుడు మాట్లాడాడు. అది మనం తెలుసుకోవాల్సింది, ఎలా మాట్లాడాలనేది కూడా భాగవతంలో మనకున్నది తెలుసుకోవాలి. ఇది చాలా గమ్మత్తైన సన్నివేశం అండి. ఇలా జరుగుతుందని కూడా ఎవ్వరు ఊహించరు. కనుక మనం కూడా ఇలా జరుగుతుందని ఇదే కాదు, ఏది కూడా ఊహించరు. అనుకోకుండా జరిగిపోతున్నాయి కొన్ని పరిణామాలు. ఒకటి ఆనందం కావచ్చు, కొన్ని కష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ నా మీదే. నేను చూసుకుంటా, అందుకోసం నీకు ప్రేమ లేదు. మీ అర్జునుడు చెప్పినట్టు మానని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నేనుండగా మీ భయం ఏంటి? అందరూ వెనగలుగుతాయి ఈ మాట.
మీ వల్ల నేను కూడా రోజు వినగలుగుతున్నాను. అందుకోసం పోయినాను కృష్ణ నీదే బాధ్యత, ఏం చేస్తామో ఏమో స్వామి అనుకుంటే మరి 24 గంటలు అందుకంటే మనం చేసేది ఏం లేదండి. అయితే చాలా గమంతైంది. నడుపుతున్నవాడు బావుమతి తన చెల్లెల్ని లాగేసి చంపేస్తాడు కానీ ఆకాశవాణి పలుకుతుందని కానీ వసుదేవుడు కలగడలేడు. ఆయన ఎవరు కలగడా? కలగడు. ఇలాంటప్పుడు కూడా ఏమి కంగారు పడకుండా ధర్మం తప్పకుండా చాలా పెద్ద మనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పు లేనటువంటి అయ్యేటట్టు మాట్లాడగలగమంటే దానికి ఈశ్వరుని అనుగ్రహం ఉండాలి. అందుకు ఒక మాట మాట్లాడాలంటే మంచి భావాలు పట్టుకుని కష్ట సమయాల్లో అది ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. అంటే అలా మాట్లాడగలడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండి వసుదేవుడు. ఎందుకంటే నువ్వు భక్తులైతే నువ్వు మాట్లాడగలవు, అంటే లేకపోతే మాట్లాడు. నిజమైన భగవంతుడు తత్వాన్ని తెలుసుకున్న వాడికైతే ఎక్కడా అవసరం లేదు, ఇంట్లోనే చాలా జాగ్రత్తగా మాట్లాడగలిగిన కెపాసిటీ నీకు వచ్చేస్తుంది. సరే ఇప్పుడు దాకా లేదు, ఒక వయసు వచ్చిన తర్వాతనే కూడా మార్చుకోవాలి. అది మార్చుకోలేదనుకో నువ్వు కంసుడు అయిపోయాడు. ఎక్కడికి మార్చుకోలేడు, కంసుడు అయిపోయాడు. ఇంకా అవసరం కంసుడైనా కృష్ణుడు చదువుతాడు, నేను చదువుతాను పాపకారంలో తీసుకెళ్ళిపోవాలి. కోసం అన్నము నీవు చెల్లెలకి అక్కట మాడలు చీరలిచ్చుతో మన్నన చేయుతో మధుర మందుల భాషల ఆదరించుతో మిన్నుల మోదలే నిజము మేలని చంపము అన్నమాని రావన్న సరింపుమన్న తగదన్న వరింపుకమన్న వేడదన్. ముందు కంసుని అనుగ్రహం కోసం బతిలాడాడు. బతిలాడి ప్రపంచంలో పరమ పవిత్రమైన సంబంధములలో అన్నానికి కూడా రక్త సంబంధం ఒకటండి. చాలా గొప్ప సంబంధం అది. ప్రపంచంలో అటు సంబంధం లేదు. అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడు కూడా తన బావగారు బ్రతికి ఉండాలని కోరుకోవాలి అని బావమతి బ్రతక కోరుతాడు అని ప్రపంచంలో పెద్ద సాగిపోతాడు. బావమతి బ్రతక కోరుతాడు బావగారిని. అది అంత గొప్పది. అందుకే బావమతులు వాడు పెళ్లి చేసుకుంటారు. ఎక్కువ అర్థం కాదండి. ఎవరు చేసుకున్న వాడికి కృష్ణదాతం తెలుసుకున్న వాడికి ఎక్కువగా ఆలోచన చేసుకోమంటారు. ఈ రోజుల్లో ఎన్ని అంటే కానీ ఎందుకంటే ఆ రోజుల్లో చేసుకునేవాళ్ళు ఏదైనా పొలం కట్టేసుకోవడం వాళ్ళ తెప్పించేవాడు. అరే 2 ఎద్దులు పెట్టి పెట్టుకోరా పొలం కుదాలండి, వెంటనే ఊరి నుంచి పక్క ఊరి నుంచి వచ్చి ఇద్దరు వేసినారు ఉండేసి వెళ్ళిపోయాడు. అలా ఉండేదంటే ఆ రోజుల్లో కలిసిమెలిసి చేసుకునేవాడు. అందుకు చెప్తున్నాడు ఏదైనా కూడా కలిసిమెలిసి చేసుకునేవాడు. ఏది పెట్టినా పెట్టకపోయినా పుట్టింటికి ఆడపిల్ల వచ్చినప్పుడు అన్నగారు కనీసంలో ఏం పెట్టాలో తెలుసా? మధురమైన మాటలు మాట్లాడాలి. ఇది మనం చేయాల్సిన పని. నీవు అన్నవి కాబట్టి రథం పోరడానికి వచ్చావు కాబట్టి నీ చెల్లెల్ని సంతోష పెట్టాలి. ఆవిడకి చీర పెట్టాలి, సారి పెట్టాలి, ఏదైనా బహుమానం ఇవ్వాలి, చక్కని మాటలు నాలుగు మాట్లాడాలి. కానీ నువ్వు ఆవిడ చంపేస్తానంటున్నావు అంటే ఒక రకంగా మన ఇంటికి వచ్చిన చెల్లెలు కానీ అక్క కానీ ఏమీ లేదు. ఆమె మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు మనకి ఎలా ఉన్నాం కదా, అలా తిరిగాం కదా, నేను తిరిగాం కదా, నువ్వు కలెక్టర్ కావాయా, నువ్వు ఐఐటి ఏదైనా చేయవా, నువ్వు మటుకు పాత రోజులు గుర్తు తెచ్చుకొని మాట్లాడాల్సిందే. అక్కతో కానీ చెల్లెలతో కానీ ఆనాడు పక్కన పెట్టేసాయి. ఆనాడు గుర్తు చేసుకుంటే అమ్మ నాన్న అందరూ చూస్తారు, అదే మాట్లాడుకుంటారు. అంతేగాని వచ్చి నాచి నువ్వు ఎన్ని మాట్లాడుకున్నావు, నేను అయిపోన్నా, నువ్వు ఏ పనులైనా డబ్బులు ఎక్కడ ఉన్నాయి, నీ బావగా నేను సంపాదిస్తున్నా, ఏంటి సంపాదించాలి, నేను సంపాదించాలా? నువ్వు వదిలికి 100 సంవత్సరాలుగా చేయించా, 20 ఉన్నా ఆ అమ్మాయి మనసు ఎలా ఉంటుందండి? చిక్కుపోయిపోవాలి. అదే కానీ అమ్మాయి ఏదో భగవంతుడు ఇచ్చాడు, వెళ్ళేటట్టుకో, నువ్వు లక్ష్మీ స్థానాన్ని జాగ్రత్త పెట్టుకో, మీ అమ్మాయి పెళ్లి చేసుకో, మీ అబ్బాయి చదివించుకో, సరేనా? అమ్మాయి చాలా గొప్పవాడి సంపాదించిన నాకు ఇస్తున్నాడు, ఏమి ఉండేదనుకో, ఏమనుకుంటున్నానికి వాళ్ళు ఇష్యూ చెప్పుకున్నాడా, ఎవరో సరే ఇంటికి రాకూడదు. ఇదే జరిగే పంతులు ఈరోజు ప్రపంచంలో ఇంటికి వచ్చిన వాళ్ళు మనం ఏం చేయాలా? ఈ ప్లాట్ వ్యాపారం కాదు, ఈ సంపాదించిన బిల్డింగ్ కట్టుకోవాలి, ఈ కాదు మనం చూపించాల్సింది. ఇవన్నీ కృష్ణుడు ఇచ్చాడు, అమ్మాయి కృష్ణుడు తీసుకెళ్ళిపోతాను, నన్ను కూడా తీసుకెళ్ళిపోడు. ఇదేమంది అనగలంతా కృష్ణుడి అనగలగాదు, అనగలిగినా అనగలలేరు. ఇదంతా చూపిస్తుంది, నా బెడ్రూమ్ ఇది, ఈ బెడ్రూమ్ ఇది, మా అబ్బాయి బెడ్రూమ్ ఇది, ఇవన్నీ ఏ పని ఇంటికి వచ్చినట్టు అంటే ఈ తత్వాన్ని తెలుసుకున్నట్టు ఉండదండి. ఇల్లు
చూస్తానే ఇది నాది కాదండి, ఈ కృష్ణుడి కాలంలో ఉండమన్న అద్దెల్లో ఈ శరీరం నాది కాదు అని అనగలగాలి. అని అనగలిగితే ఇప్పుడు ఇది నిజమేనా, ఇవన్నీ కరెక్ట్ గానే చెప్తున్నాడు అనుకుంటాడు కృష్ణుడు. ఇక ఉండిస్తాను నీకు, ఎందుకైనా నీ ఉండి నేనేం చేసుకున్నాను, నీకు అవసరం కృష్ణ అని చెప్పాలి. అది చెప్పాల్సింది ఇప్పుడు, అది చెప్పడం ఆయన అన్న బావగారు నువ్వు ఆమెను చంపేస్తానంటున్నావు. గాలి మాటలు అంటే చెల్లెలు చంపేస్తావా? గాలి మాటలు ఏదండి, అందుకే వీళ్ళతో గాలి మాటలు చదువుతాడు మాట్లాడుతున్నావు. ఎక్కడి నుంచి అయింది వచ్చింది. రేపు ప్రపంచం ఏముంటుంది, అరివీర పరాక్రమ కలిగిన వాడిని, భోజవంశంలో పుట్టిన వాడిని అయిన కంసుడు ఒక చెల్లిని 8వ గర్భంలో చచ్చిపోతాననే గాలి మాటని ఇంకా పాలనలో పారాని ఆడకముందే ఆడకలని చంపేశాడని లోకం నీకు చెప్పుకుంటుంది. అది ఎంత మహాపాపం బావా, అందుకని తొందరగా చాపో ఓర్చుకో, నేను అభ్యర్థిస్తున్నాను అన్నాడు. ఈ మాట అనగలిగింది భగవత్తత్వం ఉన్నవాడు మాత్రమే అనగలిగింది. అప్పుడు కంసుడు అది మిన్నుల వాతో అధికారిక వ్యాఖ్యమో నాకు అనవసరము, ఈమె కడుపున 8వ పిల్లవాడు వల్ల నాకు ప్రాణహాని కలుగుతుంది కాబట్టి అందుకని నేను చంపేస్తానన్నాడు. అంతే, కంసుడికి అధికారం ఉంది, చంపేస్తానంటున్నాడు. చూడండి, కోసం అధికారం ఉన్నవాడల్లా నా ఇష్టం అనకూడదు. నిన్ను అక్కడ చంపేవాడు వస్తాడు, ఇంకోటి నువ్వు అనుకుంటాడేమో నేను అనుకోని నేను ఇటుకోని అంటేగిరాను అన్నాడు. నిన్ను కూడా ఎగిరించి కింద కూర్చోబెట్టేవాడు వస్తారు. వచ్చారు కూడా ప్రపంచంలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఎగిరినోళ్ళు ఉన్నారు. నువ్వు కూడా ఎగిరి కూర్చోవచ్చు రాష్ట్రం. కనుక ఎవడో కూడా కంసులు చూసి నేర్చుకోవాలా అని చెప్తున్నాడు. అప్పుడు వసుదేవుడు ఏమిడో చంపేస్తానంటున్నావు, నీ అదృష్టం కొద్దీ నీ చావుకి ఒక కారణం తెలిసిపోయింది. అంతే కదండి, నా చావుకు కారణం తెలిసిపోయిందండి. ఒరే నువ్వు 70 ఏళ్లలో నీకు ఒక వ్యాధి రాబోతుందా అని తెలిసిపోయింది. పర్లే నాకు ఒక మహానుభావుడు చెప్పాడే, నిజంగానే వ్యాధి రాబోతుందంట. దీన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలా? సరే పోతే పోతుంది, ఈ వ్యాధి వల్ల నేను పోతాను. పొయ్యే ముందైనా కృష్ణ పరమాత్ముడు భాగవతం ఎక్కడ చెప్తున్నారు అక్కడ పోయేనా ఉన్నావు అని అనుకున్నావుకో ఈ వ్యాధి నీకు మాయం చేస్తుంది. కృష్ణ పరమాత్మ లేని వ్యాధి ఏం చేస్తుంది? కృష్ణుడేగా వ్యాధి పుట్టించేది, వ్యాధి పంపించేస్తారు. ఈ కృష్ణ లీలలో అలా తెలుసుకోవాలి మనం. కనుక బాబా 8వ కాలంలో పుట్టేవాడు నిన్ను చంపుతానుకున్నావు కాబట్టి నీకు తెలిసిపోయింది. ఒకవేళ నీవు ఈమెను చంపేసేవనుకో అప్పుడు నీకు చావు రాకుండా ఉంటుందా? చావు విషయం తెలిసిపోయింది, నువ్వు సరిపోతావు ఖచ్చితం బాబా. మరణం వస్తుందని నీవు విలువలాడిపోతున్నావు కదా. మరణం అంటే ఏంటో నీకు తెలుసా? మరణం చాలా సూక్ష్మమైనది అన్నాడండి. చాలా సూక్ష్మమైనది మరణం అంటే. ఆత్మ ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయే ముందు స్మరణ చేత మరలా ఉపాధిని వెతుకేసుకుంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఈ మరణం అంటే ఈ శరీరంలో నుంచి ఈ ఆత్మ వెళ్ళిపోయే ముందు ఉపాధిని పని వెతికేసుకుంటుందంట. ఇంకా కృష్ణుడు వచ్చి ఆ శరీరంలో కలవన్నాడు, నేనే ఉపాధిని వెతికేసుకున్నాను. ఇది చాలా ముఖ్యమైన మాట. దీనికి బాగా గుర్తుపెట్టుకోవాలంటే మనసుకు ఏదో సంస్కారం అలవాటు అవుతుంది. అస్తమానం ఈశ్వరుడి గురించి వినడం అలవాటు చేసుకోవాలనుకోండి, భగవంతుడి గురించి చెప్పడం నీకు అలవాటు అయిందనుకోండి, భాగవతం చదవడం అలవాటు అయిందనుకోండి, వాటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవరికి అతనికి ఏ శరీరంలో ఉన్నాడో స్త్రీ అయినా పురుషుడైనా ఏదైనా అతని సంస్కారం కూడా అక్కడే ఉంటుంది. ఎలా మనసుకు తోచుకుంటే అనుకున్నాడో అలాగే వెళ్ళిపోతావు. కాబట్టి వారు ఉత్తర జన్మలో మహాపండితుల యొక్క కుమారుడుగా పుట్టి చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకుని పరవశించిపోయి అపారమైన ఐశ్వర్యంతో తలతూగుతూ 10 మందికి వెళుతూ అనుకుంటూ ఈశ్వరుడి గురించి చెప్పుకుంటూ సార్థకత పొంది ఈశ్వరుడు కలిసిపోతాడు. ఇది బావా అని చెప్తున్నాడు. మనిషి ఆఖరి ఆలోచనను బట్టి ఈశ్వరుడు పునర్జన్మ ఇస్తారు. చూడండి ఎంత అర్థం ఉందో. కనుక మన ఆఖరి ఆలోచన ఏది అదేనండి. అదే భగవద్గీతలో రోజు మనం చెప్పుకోలేదు. భగవద్గీత 8వ అధ్యాయం ఉపయోగించడం చేసి ఇక్కడ చెప్తున్నాడు వసుదేవుడు. ఆయన జ్ఞాని, ఆత్మజ్ఞాని కాబట్టి వసుదేవుడు అంటే సామాన్యుడు కాదు. కృష్ణుడు గారు అదే చెప్పాడు భగవద్గీతలో, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యత్ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః.
అనే వారాన్ని వదిలేస్తూ ఉన్నాడు. అట్టి వాడు నా లోకానికి నా స్వరూపమనే పొందుతున్నాడు పాత. ఇందు సంశయం ఏమాత్రము లేదు, సందేహమే లేదు. ఇందులో సందేహం లేదా నీకు? నా గురించి ఆలోచన చేసుకుని వెళ్ళిపోతే నా స్వరూపాన్ని పొందుతాడని చెప్తున్నాడు భగవంతుడు. అంటే నాలుగు చేతులతో మహావిష్ణు అయిపోతాడు కూడా అని చెప్తున్నాడు భగవంతుడు. అదే ఏం చెప్తాం కూడా. కనుక ఈ ఐశ్వర్యం మీద భ్రాంతి ఉండి చనిపోయిన వాడికి తల పగిలిపోయి చచ్చిపోవాల్సిన జన్మ ఇస్తాడు. చూడండి, 2 జన్మలు ఉన్నాయి ఇక్కడ. భగవంతుడి గురించి ఆలోచన చేస్తే భగవంతుడికి వెళ్ళిపోతాం, భగవంతుడి స్వరూపాన్ని పొందుతాం. కానీ ఐశ్వర్యం మీద నాకు భ్రాంతి ఉందనుకో తల పగిలిపోయి జన్మిస్తున్నాడు నెక్స్ట్ జన్మ. దానికి చెప్తున్నాడు. అందుకే తన భార్య పక్కన పడుకొని మరి యొక్క స్త్రీ గురించి ఆలోచించేవాడు గోడ మీద బలిగా వస్తాడని మార్కండేయ పురాణం చెప్తూ ఉంది. బావా, స్మరణ ముఖ్యం బావా, నీకు స్మరణ ముఖ్యం. నీవు బతుకుతానని దేహం మీద మమకారం పెట్టుకుంటే ఒకనాటికి ఏమైపోతావో తెలుసా? గొంగల పురుగు నడక చూస్తే గొంగల పురుగు సీతాకోక చిలుకుతుంది. గొంగల పురుగు సీతాకోక చిలుకుతుందని 4 దశలు దానికి చిన్నప్పుడు చదువుకున్నాం. ఎక్కడో పెట్టుతుంది, దాంట్లోనే తయారైపోయి సీతాకోక చిలుకగా బయట వస్తుంది. ఎంత అందంగా వస్తుందండి. కనుక గొంగలి పురుగు నడుచుకుంటే దానిని కాకి తింటుంది. గూడు కట్టేసుకొని నిద్రపోతే సీతాకోక చిలుక అవుతుంది. ధ్యానంలో ఉంటే నీవు ఈశ్వరుడి పాదముల దగ్గరికి వెళ్ళి నిలబడతావు బావా. శరీరము విడిచిపెట్టే ముందు మనసు పంచేంద్రియములను మూటగట్టుకుంటుంది. ఈ పంచేంద్రియాలు మనసు బాగా మూటగట్టుకుంటుంది. చేసిన పనులు దాని వాళ్ళు మనసుకి ఏడగంటాడు విధిస్తున్నామని చేయడం. నేను కూడా బాధపడేది దానికే మళ్ళీ గోదావరి పోతుంది. దాని ఇష్టం. ఈ పంచేంద్రియాలంటివి ఈ నా 5 రకాలు ఉన్నాయి కదా, ముక్కు, చెవి, ఇవన్నీ పంచేంద్రియాలు. అవి ఊర్ధముఖంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. పుణ్యబలం చాలా వెళ్ళకపోతే వెనక్కి వచ్చి వెతికి ఏ కన్నం దొరికితే ఆ కన్నంలో నుంచి జీవుడు పారిపోతూ ఉంటాడు. ఇది మనం చేసే పని చేస్తున్నాడు. కనుక ఏం చేయాలో తెలుసా? ఊర్ధముఖంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. పుణ్యబలం చాలకపోతే వెతుక్కొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి వెతికి ఏ కన్నం దొరికితే ఆ కన్నంలో నుంచి, ఏ కన్నం అండి? 9 కన్నాలు ఉంటాయి మనకి. ఈ 9 కన్నాల నుంచి ఎటైనా పోవచ్చు. దాన్ని చెప్తున్నాడండి, జీవుడు పారిపోతాడు. ఒక్కొక్కసారి అమోఘంగా వెళ్ళిపోతాడు, అంటే పైభాగంలో వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి కళ్ళలో నుంచి వెళ్ళిపోతాడు, ఒక్కొక్కసారి ముక్కులో నుంచి వెళ్ళిపోతాడు, ఒక్కొక్కసారి గోరపూర్వంలో నుంచి వెళ్ళిపోతున్నాడు. వీటి నుంచి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. వెళ్ళిపోయాడు తెలుసండి, ఎవ్వడూ తెలియదు. వెళ్ళిపోవడం తెలియదు. గొంగలి పురుగు పాకే ముందు తన శరీరంలో కలుపుతండి బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా కలుపుతుంది. శరీరం ముందు భాగాన్ని ఇలా కలుపుతుంది, ముందుకేస్తుంది. పైకి వెనక భాగాన్ని ముందుకు లాక్కుంటుంది. గొంగలి పురుగు మొదటి చూడాలి మీరు. అది ఇలాగే మళ్ళీ వెనక లాక్కుంటుంది. ఇలాగే దేహి ఇక్కడ శరీరం ఉదుకుతూనే మరొక దేహంలోకి వెళ్తాడు. ఇక్కడ ఉదుకునే మరొక దేహంలోకి వెళ్తాను నేను. అంతేనండి. ఈ మాత్రం దానికి ఎంతమందిని చంపేస్తావా? చంపేస్తే నీ శరీరం ఉండిపోతుందా? ఈ కంసుడు చెప్పడం లేదండి. మనకి ఎన్ని రకాలుగా భాగవతాన్ని అర్థం చేసుకోవాలంటే 3 రకాలుగా ఉండదు బావా. మరొక శరీరంలోకి వెళ్ళి తీరుతావు నువ్వు. కానీ చెల్లెల్ని చంపిన పాపంలో అధోగతి వెళ్ళిపోతావు బావా. ఎందుకు బావా ఇంత పని చేస్తావు? కాబట్టి నీవు నీ చెల్లెల్ని విడిచిపెట్టి బావా అన్నాడండి. ఎంత జ్ఞానం చెప్పాడండి. అంటే ఇప్పుడు రాజులే కాదు, ఎవడైనా కూడా ఒక అవసరమైతే ధనం కోసం ఎంత మందిని దొంగతనం ఉంటాడు, తీసుకోవాల్సిన చంపేసి వెళ్ళిపోతాడు. ధనం తీసుకోలేదు కూడా చంపేసి వెళ్ళిపోతాడు. అది చెప్తున్నాడు. ఇవన్నీ నువ్వు చంపేసినంత మాత్రం ఈ పాపం నిన్ను వదులుతుందా? నువ్వు కష్టపెట్టినంత మాత్రం వదులుతుందా? పక్కన భార్యని కష్టపెట్టినా కూడా నేను వదలండి. ఆడు నెక్స్ట్ చెప్పడం మూడైనా సరే నీ తల బాగపోతుంది. ఇది భాగవతంలో చెప్తా ఉన్నాడు. కనుక మన ఎవరిని కష్టపెట్టేదానికి లేదు, మనకి అధికారం లేదు. ఏ ప్రాణిని కష్టపెట్టేదానికి లేదని కృష్ణుడు అదే చెప్తున్నాడు. ప్రతి ప్రాణి హృదయంలోనే ఉండాలని చెప్తున్నాడు భగవంతుడు కోసం. ఏ ప్రాణిని మనం కష్టపెట్టేదానికి లేదు. చెప్పటమే మన ముందు. చేస్తానో చేయడం నీకు అవసరం. 24 గంటలు చెప్పడం చేయకపోతే కూతురికైనా చెప్పడమే, ఎవరికైనా చెప్పడమే. చెప్పకపోతే మనదే తప్పు. చెప్పడమే మన పని తప్పు. అది కోసం ఎంత
గొప్ప వేదాంతాన్ని చెప్పాడంటే మనసు మారే అవకాశం ఉంటుందో దాన్ని చెప్పాడు నాకు. అంటే ఉండిపోతానా నేనేమన్నా ఇక్కడే ఉండి తిని నేను ఇక్కడే ఉంటానా? ఉండదు. ఎంత తిన్నా ఉండదు. కనుక పక్కడు కూడా పెట్టడం నేర్చుకోవాల్సిన శరీరాన్ని పెడతాము. ఉంటుందా ఏమన్నా? ఉండదు. ఇంకా తొమ్మిపోయిపోతాం, తొందరగా వెళ్ళిపోతాం. కనుక ఆ విధంగా వేదాంతాన్ని అర్థం చేసుకోవాలంటే ఎన్నో రకాలు అర్థం చేసుకోవాలి. భాగవతాన్ని అర్థం చేసుకుంటేనే కృష్ణుడు దొరుకుతాడు. అంతేగాని ఈ భాగవతంగా మీరు కాదంటే ఇన్ని రకాలుగా అర్థం చేసుకోవాలి. భాగవతాన్ని 7 రోజులు వినేది సుఖబ్రహ్మ పరీక్షకు చెప్పాడు. 7 క్షణాల్లో వినేది వసుదేవుడికి కంసుడికి చెప్పాడు ఈ వాక్యం. కనుక వారి మనస్సు మారలేదు. వారి మనసు మారదు. ఎందుకు మారదంటే సామాన్య దృష్టిగా మనసు మారాలంటే దీన్ని మారే విధంగా చేయాలంటే ఒక సుఖబ్రహ్మే చేయగలిగింది, గురువే చేయగలిగింది. అటువంటి గురువు ఎవడున్నాడో వాడు ఆయన మాత్రమే మనల్ని మార్చగలిగింది. అటువంటి గురువు కావాలి కలియుగంలో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే. జై రాధా దామోదర్ की, राधा श्याम सुंदर की, राधा गोपीनाथ प्रभु की, राधा कुंड की, श्याम कुंड की, नारद कुंड की, विमल कुंड की, श्री बरसाना की, श्री रावल की, यशोदा कृष्ण की, नंद कुमार की, देवकी कृष्ण की, वसुदेव कृष्ण की, वृंदावन गोविंद की, जय राधा गोविंद की, जय मुनि महाराज गारी की. महाभक्तुलारा 3, 4, 5 సుదర్శనయామం మన చేకూరు గోశాలలో తప్పకుండా ఆదివారం మరి ఆ రోజు భోజనాలు అన్నీ ఉంటాయి. సుదర్శనయామం తెలుసుకున్నాం. మనం సుదర్శనం ఎటువంటిదో ఖచ్చితంగా రండి. భగవంతుడి ఆశీస్సులు